పశ్చిమ వాయువ్య వద్ద బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అల్పపీడన ప్రభావంతో నేపథ్యంలో మరో 48 గంటల పాటు మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు. భారీ వర్షాల కారణంగా సముద్రంలో అలలు ఉధృతంగా మారే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లదంటున్న అధికారులు సందర్భంగా సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షాలు ఏ విధంగా దంచి కొడుతున్నాయి? రైట్ సాయి, చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికీ గత 10 రోజులుగా కూడా ఎడతెరిపి లేనటువంటి వానలైతే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే ఆ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆ పశ్చిమ మధ్య వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో, ఈ అల్పపీడన ప్రభావం కారణంగా కూడా రాగల 24 గంటల్లో ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా ఏదైతే అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, వర్షాల కారణంగా కూడా పూర్తిగా వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రహదారులన్నీ కూడా ఆ వర్షం వాటర్తో అయితే నిండిపోయినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రాత్రి ఆ 10-12 గంటల ప్రాంతంలో ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అది మరింత బలపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని ప్రభావం కారణంగా కూడా ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పూర్తిగా జలమయమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇటు కాకినాడ, ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. అలాగే ఒంగోలు, ఏలూరు, గుంటూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వర్షాల కారణం కూడా పూర్తిగా కూడా వాగులన్నీ కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే గత ఏడాది బుడమేరులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, మళ్ళా అటువంటి ఘటనలో పునరావృతం కాకుండా కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల శాఖ అయితే ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే పెద్ద ఎత్తున వర్షాలు కురవలు ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా మెడికల్ క్యాంపులన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి ఆహార నిల్వలు ఏవైతే ఉంటాయో ఆహార నిల్వలకు సంబంధించినటువంటి ఆ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి సంబంధించినటువంటి షెల్టర్స్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 48 గంటల నుంచి కూడా కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇది ఏకదాటిగా కూడా కురిసేటటువంటి పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఏదైతే భారీ వర్షాలతో పాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే అటు కాకినాడకు సంబంధించి కానీ ఏలూరు, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే భారీ వర్షాలు అలాగే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావం కారణం కూడా పూర్తిగా సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ కూడా ఉవ్వెత్తునైతే ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా 48 గంటల పాటు కూడా వేటకు వెళ్లరాదంటూ ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఆ భారీ వర్షాల కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల హోంశాఖ మంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురవనున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్తో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎప్పటికప్పుడే సంప్రదిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే రాగల 24 గంటలు ఏపీలో వర్షాలు అయితే దంచుకొట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి, రైట్ చంద్రశేఖర్, ఇప్పటికే అధికారులు పూర్తి ఎత్తున కూడా మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా 4 రోజుల పాటు కూడా వెళ్ళకూడదు, వేటకు వెళ్ళకూడదు అని చెప్పారు. సో దీనికి సంబంధించి మత్స్యకారులు ఏమంటున్నారు, అధికారులు ఎటువంటి ఆదేశాలు ఇంకా ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు?
ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో సో అల్పపీడన ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే సముద్రం లోపలికి వేటకు వెళ్ళినటువంటి ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ తిరిగి వెనక్కి వచ్చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటివి, సముద్ర తీర ప్రాంతంలో ఆనుకుని ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకార గ్రామాల వద్దకు ఇప్పటికైతే అధికారులు అయితే వెళ్ళడం జరిగింది. పూర్తిగా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సముద్రం అంతా కూడా పొంగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ఘటనలో కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైతే ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి వెనక్కి వచ్చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా అన్ని సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించి ఆ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఆ అధికారులంతటినీ కూడా ఆ ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే భారీ వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిగా కూడా వారికి సంబంధించినటువంటి సురక్షిత ప్రదేశాలు ఏవైతే ఉంటాయో సురక్షిత ప్రదేశాలకు తరలించేది కూడా అన్ని సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలు ఉంటాయో వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళు లేదా మట్టి పిల్లలన్నీ కూడా విరిగిపడేటటువంటి పరిస్థితి ఉంది. కొండ చర్యలు కూడా విరిగిపడేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే వాగులు వంకల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ రహదారులన్నీ కూడా పూర్తిగా వర్షం నీటితో నిండిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలంతటినీ కూడా ఎప్పటికప్పుడే అక్కడ అధికారులు అయితే పర్యవేక్షిస్తూ అక్కడైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో పర్యటించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మన్యం ప్రాంతం, పార్వతీపురం ప్రాంతం సంబంధించినటువంటి ఎక్కువగా గిరిజనులు నివసించేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నా అక్కడ ఎక్కువగా కూడా వాగులన్నీ కూడా నిండుకునేటటువంటి పరిస్థితి ఉంది. తాళ్ళ సహాయంతో కూడా వారంతా కూడా వాగులు దాటేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పటికే బోట్లన్నింటినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ చేసింది. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడే కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే 48 గంటలు కూడా చాలా గడ్డు కాలం అంటూ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి పరిస్థితి ఉంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు కూడా దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయా జిల్లా కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఏ ప్రాంతంలో ఎక్కువగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో అధికారులు ముందుగానే వెళ్ళి ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఈ రాత్రి నుంచి ఆ రేపు ఉదయం లేదా ఎల్లుండి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కానీ విజయనగరం, అటు అనకాపల్లి, అల్లూరు జిల్లా అలాగే మన్యం జిల్లాకు సంబంధించి ఇటు కాకినాడ ప్రాంతంలో కూడా ఉన్నాయి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. అలాగే కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కూడా కురవనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ యానాం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ వర్షాలు అయితే కురిసేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైతే ఆ సముద్రపు అలలు ఏవైతే ఉన్నాయో సముద్రపు అలలన్నీ కూడా ఉన్నాయి. కాకినాడ తీర ప్రాంతంలో, ఉప్పాడ ప్రాంతంలో కూడా రహదారిపైకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో భారీ వర్షాలు కురిసేటటువంటి ఆ సమయంలో ఎవరు కూడా ఇళ్లను విడిచి బయటికి వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ వర్షాలు పడేటటువంటి సమయంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ చెట్ల కింద కానీ ప్రజలు ఎవరో కూడా నివసించరాదంటూ కూడా ఇప్పటికే టీవీల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు ఏవైతే ఉన్నాయో వదంతులను ప్రజలు నమ్మరాదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాలకి అన్ని రకాల బృందాలను పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఓవరాల్గా ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.